మరి కాకినాడ నుంచి కాకినాడలోనే 43,250 టన్నులు బియ్యాన్ని పట్టుకున్నట్టు మరి ఈరోజు మధ్యాహ్నం నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. అంటే అక్రమంగా నిల్వంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశింపబడిన బియ్యం. అంటే ఈ షార్ట్ టైంలోనే సుమారు కిలో బియ్యం 50 రూపాయలని మనం అనుకుంటే సుమారు 2,000 కోట్ల రూపాయల బియ్యం మరి ఇప్పుడు ఎగుమతులకి రెడీగా ఉంది అని అంటే మరి గడిచిన సరే ఫస్ట్ 1 year ఐడియాలు రాక కొన్ని పక్కన పెట్టారనుకున్నా మరి గడిచిన 4 సంవత్సరాల్లో ఎంత బియ్యం పీడిఎస్కి ఉద్దేశింపబడిన ఎంత బియ్యం మరి దారి మళ్లింపబడింది. మరి అంటే మరి ఆ లబ్ధిదారులకు ఏ 10వ పరకో ఇచ్చి బహుశా ఈ వ్యాన్లు పెట్టడం ఎన్నోసార్లు గతంలో కూడా రచ్చబండ కార్యక్రమంలో చెప్పాం. ఇదేదో పెద్ద ఫియాస్కోరా బాబు, ఈ వ్యానులో తీసుకెళ్ళి ఇవ్వటం, అక్కడే వాళ్ళకి ఏలుముద్ర వేసుకుని వీళ్ళ బియ్యం బండిలోనే ఉంచుకుని వాళ్ళకి క్యాష్ ఏదో కొంచెం సెటిల్ చేస్తున్నారని కూడా ఎన్నోసార్లు అభియోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇలాగే మనం ఈ నెలకి 2,000 చొప్పున లెక్క పెట్టుకుంటే మరి సంవత్సరానికి ఒక 25,000 కోట్ల కుంభకోణం అనుకోవాలా, లేక పోనీ తక్కువలో తక్కువ వేసుకుని సంవత్సరపక్షంగా 10,000 కోట్లే అనుకున్నా 4 సంవత్సరాలకు వేసుకున్న ఒక 40,000 కోట్ల కుంభకోణం. సరే, ఇందులో పెట్టుబడి ఒక కిలోకి 10 రూపాయల చొప్పున తీసేసిన, వేరే ఖర్చులు ఇంకో 10 తీసేసిన మరి కనీసం ఎన్నో వేల కోట్లు లబ్ధి మరి ఇది ఎవరికి దక్కింది? సివిల్ సప్లైస్ అమాత్యులక, నిత్యం నీతులు వల్లించే గత సివిల్ సప్లైస్ అమాత్యులక, లేక ప్రధాన అమాత్యుడుక అంటే ముఖ్యమంత్రి. మరి ఇది కూడా మనోహర్ గారు చాలా లోతుగా విచారణ చేయించి మరి అవసరమైతే ఆ సంబంధిత మంత్రులపై కూడా, గత మంత్రులపై కూడా విచారణ చేయించాలని చెప్పి మరి ప్రజల తరపున నేను మనోహర్ గారిని డిమాండ్ చేస్తున్నా. అలాగే